ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగుని గాక. మరి ఒకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగుని గాక. ఈ సమయంలో ప్రకటన గ్రంథ ధ్యానంలోనికి మనం వెళ్దాం. మరి ఇంతవరకు ప్రకటన గ్రంథంలో నుంచి 4 అధ్యాయాలని మనం ధ్యానం చేసినాం. ఈరోజు ప్రకటన గ్రంథంలో నుంచి 5వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుని పోతా ఉన్నాం. 5వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభువును మనం చూడబోతా ఉన్నాం. అయితే మరి ఒక నూతనమైనటువంటి అనుభవాన్ని యేసుక్రీస్తు అనుభవంలో మనం చూడబోతా ఉన్నాం. ఈ యొక్క మరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు మరి ప్రార్థనతో ఈ యొక్క ధ్యానాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, మాకిచ్చిన ఇటు ధన్యత కొరకై నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాము నాయన. మరి యొక్క సమయము ఈ ప్రకటన గ్రంథ ధ్యానములను చేయటానికి మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకే వందనాలు నాయన. ఇదిగో మరి ఈ దినాన ప్రభువా, మరి మేము ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాక్య భాగము ద్వారా మమ్మల్ని దర్శించండి, బలపరచండి. నీ వాక్యములో ఉన్న సంగతులు మాకు బయలుపరిచే దేవుడవు మీరే. పరిశుద్ధాత్మదేవ, నీ సర్వసత్యములో మమ్మల్ని నడిపింపచేయమని మాకిచ్చిన ఇటు ధన్యత కొరకై వందనాలు చెల్లించుకొనుచు యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి 5వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ 5వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత, 4వ అధ్యాయంలో మనము యెహోవా స్వరూప దర్శనాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన ఏమై ఉన్నాడు, ఏ విధంగా ఆరాధించబడతా ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మరి ఈ సమయంలో 5వ అధ్యాయము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభు ఒక నూతనమైనటువంటి అనుభవంతో మనకు కనపడతా ఉన్నాడు. మరి ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకంలో శరీరధారిగా ఈ లోకంలో జన్మించినప్పుడు, ఆయన ఈ లోకంలో మరి జీవించిన కాలంలో చేసిన కార్యముల ద్వారా మనకు పరిచయమైనటువంటి యేసుక్రీస్తు మత్తయి సువార్త, మరి లూకా, మార్కు, యోహాను సువార్తలలో చెప్పబడిన యేసుక్రీస్తు మనకు పరిచయం. కానీ ఒక నూతనమైన మరి యేసుక్రీస్తు ప్రభువును, అనగా ఆత్మస్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభువును మనము ప్రకటన గ్రంథంలో చూడగలుగుతాం. మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము 13 నుంచి 18 వరకున్న వచనాలలో యేసుక్రీస్తు ఏమై ఉంటా ఉన్నాడు, ఆయన ప్రత్యక్షతను మనం చూస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు 5వ అధ్యాయంలో కూడా అదే విధమైనటువంటి ఒక నూతనమైన ప్రత్యక్షతను, యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షతను మనము ఈ యొక్క 5వ అధ్యాయంలో చూడగలుగుతాం. కాబట్టి మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మరి ఈరోజు ఈ యొక్క అధ్యాయాన్ని ఈ ఎపిసోడ్లో ముగించడానికి వీలు కాదు. కారణం ఏంటి అని అంటే చాలా విషయాలు ఇందులో చెప్పబడతా ఉన్నాయి. కాబట్టి మనము మరి ఒక ఎపిసోడ్లో దీన్ని ముగించుకుందాం. ఈరోజు మరి వీలైనంత వరకు మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 5వ అధ్యాయము ధ్యానంలోనికి మనం వెళ్దాం. మొదటి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడునూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందనని నాతో చెప్పెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క మొదటి 5 వచనాలలో మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువును మనము ఒక ప్రత్యేక రీతిగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. పరలోకంలో ఒక అనుభవము మనం చూడగలుగుతాం. ఒక సంఘటన జరుగుతూ ఉంది. 4వ అధ్యాయంలో అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడై ఉన్నటువంటి తండ్రి అయిన యెహోవాను మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆయన చేతిలో, ఆయన కుడి చేతిలో ఒక గ్రంథము మరి ఉండటాన్ని మనము ఈ యొక్క 5వ అధ్యాయంలో
మనం చూస్తూ ఉన్నాం. ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అంటే, గ్రంథము మనం చూసిన మరి ఏ పుస్తకమైనా కూడా లోపట వ్రాత కలిగి ఉంటుంది. కానీ ఈ యొక్క గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, లోపట వెలుపట వ్రాతను కలిగినటువంటి గ్రంథముగా చెప్పబడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ గ్రంథము మరి తండ్రి అయిన దేవుని యొక్క కుడి చేతిలో ఉంటా ఉంది. మరి ఆ కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథము ముద్రలు వేయబడినటువంటి గ్రంథముగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ముద్రలు వేయబడినటువంటి గ్రంథము అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ముద్రలు వేయబడిన గ్రంథము అనేటువంటి మాట మనము మరి ఇక్కడ చదువుతూ ఉంటే నాకు మరి దానియేలు గ్రంథములో ఉన్నటువంటి మాట జ్ఞాపకం వస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ ఈ యొక్క జరగనయ్యున్నటువంటి అంత్యకాలములో సంభవించబోతున్నటువంటి సంగతులన్నీ కూడా దానియేలుకు తెలుపబడతా ఉన్నాయి. తెలుపబడిన తరువాత వాటిని గ్రహించలేక, అర్థం చేసుకోలేక ఉన్నటువంటి పరిస్థితులలో దేవుని యొక్క దూత దానియేలుతో అంటా ఉన్నాడు, దానియేలు, ఇవి అంత్యకాలము వరకు మరి అంత్యకాలము జరగవలసిన సంగతులుగా ఉంటా ఉన్నాయి. కాబట్టి వాటిని అంత్యకాలము వరకు ముద్రించబడవలసిన అవసరము ఉన్నది అని అక్కడ దేవుని దూత దానియేలుతో చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ ఆ సంగతులు ముద్రించబడతా ఉన్నాయి. ఆ ముద్రించబడినటువంటి గ్రంథమే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ గ్రంథము విప్పబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. విప్పబడవలసిన సమయం వచ్చింది. చూడండి, అక్కడ సంగతులు ఏవైతే ఉన్నాయో అవి దానియేలు గ్రహించలేకపోయినాడు. అప్పుడు దానియేలుతో దూత చెప్తా ఉన్న మాట ఏంటి అని అంటే, ఈ సంగతులు ఈ కాలమునకు కాదు, కానీ అంత్యకాలము కొరకు మరి సిద్ధపరచబడినటువంటి కార్యములు. కాబట్టి అవి అంత్యకాలము వరకు కూడా ముద్రించవలసినవిగా ఉంటా ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దినాన ఆ సంగతులు ముద్రించబడతా ఉన్నాయి. ఇక్కడ ఆ యొక్క సంగతులు ఇప్పుడు మరి బయలుపరచబడతా ఉన్నట్టుగా, అనగా ఈ గ్రంథములో రాయబడిన సంగతులన్నీ కూడా మరి ఆ బయలుపరచబడతా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం, విప్పబడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క గ్రంథము తండ్రి అయిన యెహోవా చేతిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుని ఆధీనములో ఉంటా ఉంది. మరి అపోస్తుల కార్యముల గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు 1వ అధ్యాయములో మరి మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడై పరలోకమునకు మరి ఎక్కి వెళ్ళేటువంటి సమయంలో చివరిగా శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులతో మాట్లాడుతూ మరి ఆ సమయంలో శిష్యులతో చెప్తా ఉన్నటువంటి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో శిష్యులు అడుగుతా ఉన్నారు, అయ్యా, నువ్వు వచ్చినావు ఈ లోకానికి, మెస్సయ్యావుగా మరి పరిచయం చేసుకున్నావు, మేమందరము కూడా మిమ్మల్ని మెస్సయ్య అని మేము నిన్ను వెంబడిస్తూ ఉన్నాం, అయితే నువ్వు తిరిగి వెళ్ళిపోతా ఉన్నావు. మరి ఇశ్రాయేలీల రాజ్యము యొక్క సంగతి ఏంటి? ఇశ్రాయేలీలకు రాజ్యమును ఎప్పుడు స్థిరపరుస్తావు, ఎప్పుడు అనుగ్రహిస్తావు అని శిష్యులు అడుగుతా ఉన్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు అంటా ఉన్నాడు, కాలములను సమయములను ఎరుగుట కేవలము తండ్రి ఆధీనములో ఉంటా ఉంది. ఆయనకు మాత్రమే తెలుసు. అవి తెలుసుకోవాల్సిన అవసరత మన చేతిలో, మన ఆధీనములో లేదు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంగతి, మరి ఈ యొక్క గ్రంథము తండ్రి అయిన దేవుని యొక్క చేతిలో ఉంటా ఉంది. అనగా జరగవలసిన సంగతులు ఏవైతే ఉన్నాయో యుగయుగములలో మరి కాలములలో ఆ యొక్క సమయములలో జరగవలసిన సంగతులు ఏవైతే ఉంటా ఉన్నాయో అవన్నీ కూడా తండ్రి అయిన దేవుని యొక్క ఆధీనములో మరి భద్రము చేయబడి ఉంటా ఉన్నాయి. ఆయన అనుమతితోనే, ఆయన యొక్క చిత్తములోనే సమస్తమును నెరవేర్చబడతా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కాలము కలుగును గాక. మరి ఆయన అన్ని సమయములలో, అన్ని కాలములలో ఉన్నటువంటి వాడుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ గ్రంథము ఆయన చేతిలో ఉంటా ఉంది. అయితే ఆ గ్రంథము
దాని ముద్రలు ఇప్పుడు విప్పాల్సిన సమయము, ఆ గ్రంథము తెరవాల్సిన సమయం ఉంది. ఎందుకంటే ఆ గ్రంథములో వ్రాయబడినటువంటి సంగతులు నెరవేర్చబడేటువంటి కాలము ఆసన్నమై ఉంటా ఉంది. మరి ఆ గ్రంథము విప్పటానికి అక్కడ ఒక సమస్య మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సమస్య అంటే, ఇప్పుడు గ్రంథం అయితే ఉంది, ముద్రలు వేయబడిన ఆ గ్రంథాన్ని విప్పటానికి ఒక వ్యక్తి కావాలి. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఆ గ్రంథము విప్పటానికి మరి యోగ్యుడైన వాడు ఎవడు అని బలిష్ఠుడైన ఒక దేవదూత పరలోకమందు చెప్పటము మనం చూస్తూ ఉన్నాం. ఆ చెప్పినటువంటి సమయంలో పరలోకములో కానీ, భూమి మీద కానీ, మరి భూమి క్రింద కానీ ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను, చూడండి, చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయేను అనేటువంటి మాట రాయబడతా ఉంది. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, జరగబోయే సంగతులను చెప్పటానికి, చూడటానికి, దాన్ని విప్పటానికి కూడా ఎవరికి అర్హత లేదు, ఎవరికి శక్తి లేదు. చూడండి, ఈరోజు లోకంలో జరుగుతూ ఉన్నది సోదే చెప్పటం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సోదే అనగా అది నిజమైనది కాదు. ఎందుకో తెలుసా, దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నది ఏంటి అని అంటే, ఆ గ్రంథములో వ్రాయబడిన సంగతులు కేవలం దేవునికి మాత్రమే తెలుసు. దేవుడు బయలుపరిస్తేనే ఎవడైనా తెలుసుకోగలుగుతాడు కదండి. ఎవడికి శక్తి లేదంట. ఎక్కడ? భూమి మీద కానీ, భూమి క్రింద కానీ, ఆకాశమందు కానీ ఎవడు కూడా దానిని చూడటానికైనను, దాన్ని విప్పటానికైనను ఎవడికి శక్తి లేకపోయేను. దేవునికి మహిమ కలుగును గాక. అట్లాంటి అనుభవంలో ఈ యోహాను భక్తుడు అక్కడ పరలోక పట్టణంలో, ఆయన పరలోక రాజ్యంలో ఆ సంగతిని చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, దాన్ని విప్పటానికి ఎవరూ లేరా, దాన్ని తెరవటానికి మరి ఎవరూ లేరా అని ఆయన మరి ఆలోచిస్తూ, ఏడుస్తూ, దుఃఖంతో ఉన్నప్పుడు అక్కడ పెద్దలలో ఒకడు, చూడండి, పెద్దలలో ఒకడు వచ్చి ఆయనను మరి ఈ విధంగా చెప్తా ఉన్నాడు. పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పెద్దలలో ఒకడు అనేటువంటి మాట అనగా 24 పెద్దలలో ఒకడు మనం చూస్తూ ఉన్నాం. మరి అందులో ఒకడు ఈ యోహాను కూడా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒకరోజు చర్చ్లో ఈ వాక్యాన్ని చెప్తా ఉన్నప్పుడు ఒక సహోదరుడు ఒక డౌట్ అడిగినాడు. ఏంటి అని అంటే, అన్న, మరి ఇక్కడ పెద్దలు అని మీరు 24 పెద్దలలో 12 మంది మరి ఆ ఇశ్రాయేలు గోత్రకర్తలు, 12 మంది మరి అపోస్తలులు అని చెప్పినారు కదా. ఇక్కడ పెద్దలలో ఒకడు అక్కడ వచ్చి ఈ యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి పెద్దలు వీరే అయితే ఇక్కడ యోహాను ఉన్నాడు కదా అని చెప్తా ఉన్నాడు. నిజమే, ఆ ప్రశ్న మనకు చాలామందికి కూడా రావచ్చు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు సంగతులను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. యోహాను అను తన దాసుని ద్వారా ఈ సంగతులు బయలుపరచాలి దేవుడు. హల్లెలూయా, కానీ ఆ పెద్దలలో ఒకడుగా యోహాను కూడా ఉండబోతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు జరగబోయే సంగతులను ముందుగా చూపిస్తా ఉన్నాడు. అక్కడ పెద్దలలో ఇతను కూడా ఉండబోతా ఉన్నాడు. కానీ ఇంకా ఆ పెద్దలలో ఒకడుగా ఉండబోతున్నటువంటి ఈయనను కూడా దేవుడు ఆ దినాన వాడుకున్నాడండి. హల్లెలూయా, అర్థం కానిది ఏంటి అనంటే, ఆయన కాలములకు, సమయములకు అతీతుడుగా ఉన్నటువంటి దేవుడు. మరి జరగబోయేదాన్ని జరిగినట్టుగా చూపించగలిగినటువంటి వాడు. హల్లెలూయా, అబ్రహామును గురించి పౌలు, అపోస్తలుడైన పౌలు రోమపత్రికలో ఏమంటాడంటే, అబ్రహాము నీతిమంతుడుగా చేయబడటానికి, అబ్రహాము దేవుని యందు విశ్వాసమించటానికి గల కారణం ఏంటి అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఆయన లేని వాటిని ఉన్నట్టుగా చూపించేటువంటి దేవుడు అంట. హల్లెలూయా,
దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మరి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను అని చెప్తా ఉన్నాడు. అంటే ఏమీ లేదు, ఆయన దేవుడు అన్నాడు, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను అని అన్నప్పుడు అబ్రహాము నవ్వినాడు. మొదట అర్థం కాలే ఆయనకి, కానీ విశ్వాసముతో చూడగలిగినాడు. హల్లెలూయా. ఆ దినాన యోహాను కూడా ఆ 24 పెద్దలలో ఉండబోతా ఉన్నాడు, కానీ దాన్ని ముందుగానే యోహానుకు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కార్యములు అద్భుతమైనవి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి ఆ పెద్దలలో ఒకడు ఈయన దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నటువంటి మాట ఏంటి అని అంటే, మరి ఏడువకుము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పెను. ఎవరండి? ఒక వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం ఇక్కడ. ఆయన ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, యేసుక్రీస్తు అనేటువంటి మాట ప్రకటన గ్రంథంలో చాలా తక్కువ సార్లు మనకు చూడగలుగుతాం, కానీ రకరకాలైనటువంటి మరి నామములతో మాటలతో ఆయనను సంబోధించినట్టుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు, ఆ పెద్దలలో ఒకడొచ్చి యేసుక్రీస్తు ప్రభువును పరిచయం చేస్తా ఉన్నాడు. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరి ఏమంటా ఉన్నాడు? దావీదుకు చిగురైనటువంటి వాడు, దావీదుకు వేరు చిగురైనటువంటి వాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ దావీదుకు వేరు చిగురు అనేటువంటి మాట మనకు దేవుని వాక్యంలో ఎక్కడ కనపడుతుంది అంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 5 వరకున్న వచనాలు. జకర్యా గ్రంథము ఏంటో తెలుసండి? ప్రకటన గ్రంథము మనకు చివరి పుస్తకంగా ఉంది, కానీ ప్రకటన గ్రంథము పార్ట్ 1 ఆల్రెడీ ముందుగా రాయబడినటువంటి గ్రంథం బైబిల్లో ఇంకొకటి ఉంది. హల్లెలూయా. చాలా మందికి తెలియదు అది ఏంటో తెలుసా? అది జకర్యా గ్రంథం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. జకర్యా గ్రంథము ప్రకటన గ్రంథములో రాయబడిన సంగతులన్నీ కూడా ముందుగా ఆ జకర్యా గ్రంథములో చెప్పబడతా ఉన్నాయి. సో పార్ట్ 1 జకర్యా గ్రంథం అంటే మరి పార్ట్ 2 ప్రకటన గ్రంథము అని చెప్పవచ్చు. అనగా అందులో చెప్పబడిన కొనసాగింపే ప్రకటన గ్రంథముగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని విషయాలు మరి ఆ యొక్క జకర్యా గ్రంథంలో కూడా చెప్పబడతా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ యొక్క దావీదుకు చిగురు అనేటువంటి వాడు అనేటువంటి మాట జకర్యా మరి రాస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి చిగురు అనేటువంటి మాట 6వ అధ్యాయం జకర్యా గ్రంథం 12వ వచనంలో మనం చూడగలుగుతాం. తర్వాత యూదా గోత్రపు సింహము కదండి. యూదా గోత్రపు సింహము యేసుక్రీస్తు ప్రభు అని మనందరికీ తెలుసు. యాకోబు ఆదికాండంలో మనం చూస్తే మరి 49వ అధ్యాయము 8-9 వచనాలలో మనం చూస్తే అక్కడ మరి యాకోబు ఆయన తన కుమారులను, యాకోబు తన అవసాన కాలంలో తన యొక్క మరణము సమీపించేటువంటి కాలంలో మరి తన కుమారులను అందరినీ కూడా దగ్గరకు పిలిచి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా యాకోబును ఆశీర్వదించేటప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆయనను తన కుమారుడైన యాకోబు తన కుమారుడైన యూదాను ఆశీర్వదించేటువంటి ఆ సమయంలో ఆయన ఏమంటాడంటే, యూదా గోత్రపు సింహము అనేటువంటి ఆ యూదా సింహము అనేటువంటి మాటను అక్కడ మరి యూదా కొదమ సింహము అనేటువంటి మాటను వాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే ఆ యూదా గోత్రపు కొదమ సింహమై ఉంటా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ముద్రలను విప్పటానికి ఎవరు యోగ్యుడు అని అంటే 2 విషయాలు చెప్తా ఉన్నాడు ఇక్కడ. దావీదుకు చిగురైనటువంటి వాడు, తర్వాత యూదా గోత్రపు సింహము 7 ముద్రలను విప్పటానికి యోగ్యుడు, జయము పొందెను అని నాతో చెప్పాను. చూడండి 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్టున్న గొర్రెపిల్ల
నిలిచి ఉండుట చూచితిని. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక, ఆయనకే సమస్తమైన మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవుని నామము హెచ్చించబడును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ఆ యొక్క దేవదూత మరి ఏమని చెప్తా ఉన్నాడంటే, ఆ యొక్క పెద్దలలో ఒకడు ఏమని చెప్తా ఉన్నాడంటే, ఇదిగో మరి దావీదు వేరు చిగురైనటువంటి వాడు, యూదా గోత్రపు సింహమైనటువంటి వాడు ఈ ముద్రలు విప్పటానికి జయము పొందెను అని చెప్తా ఉండగా, యూదా గోత్రపు సింహముగా, దావీదుకు వేరు చిగురైనటువంటి వాడుగా ఉన్నటువంటి వాడు ఎట్లా ఉన్నాడు అని ఒకవేళ మనం చూడాలి అని అనుకుంటే, ఆయనని మనకంటే ముందుగా యోహాను అనుకో ఉండొచ్చు. ఎట్లా ఉంటాడు ఆ యూదా గోత్రపు సింహము? హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. కానీ ఏమని వర్ణించబడిందండి ఆ తర్వాత? అక్కడ చూస్తే ఆ సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యలో, అనగా తండ్రి అయిన దేవుని సింహాసనం, 4 జీవులు, అక్కడ ఉన్న 24 సింహాసనముల పైన కూర్చున్న పెద్దలు, వీరందరికీ మధ్యలో ఒకరుంటా ఉన్నారు. ఎవరు అనంటే, వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎట్లా కనపడతా ఉన్నాడు ఆయన. వధించబడిన గొర్రెపిల్లగా ఆయన అక్కడ ఉంటా ఉన్నాడండి. ఎంత గొప్ప తగ్గింపు ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ కొరకు నా కొరకు వధించబడినాడు ఆయన. నా పాపములను తీసివేయటానికి ఈ లోకానికి వచ్చినటువంటి వధకు తీసుకొని వెళ్ళినటువంటి గొర్రెపిల్ల వలె ఆయన ఈ లోకమునకు మన పాపములను మోయటానికి వచ్చినటువంటి గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను అంటాడు, బాప్తిస్మం ఇచ్చు యోహాను మరి ఆయన అంటా ఉన్నాడు, బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చినప్పుడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా, వధించబడినట్లున్న గొర్రెపిల్లగా ఆయన అక్కడ ఉన్నాడండి. హల్లెలూయా, అంటే యుగ యుగాలలో ఆయన వధించబడిన ఒక గొర్రెపిల్లగా ఉండబోతా ఉన్నాడు. ఆయన ఉండబోతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ కొరకు నా కొరకు మన పాపములను తీసివేయటానికి తండ్రి అయిన దేవుడు చేసిన ప్రణాళికలో భాగము యేసుక్రీస్తు ప్రభు ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఉంటా ఉన్నాడండి. హల్లెలూయా, ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఆయన చేసిన కార్యము ఒక కాలానికి, ఒక జనరేషన్కి, ఒక తరముకు, ఒక యుగానికి కాదు, ఆయన యుగ యుగములకు ఆ కార్యమును చేసి సంపూర్తి చేసెను అనేటువంటి మాట హెబ్రీ పత్రికలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యుగ యుగములకు ఆ కార్యమును, అనగా ఇదిగో ఈ యొక్క బలి అర్పణ అనేటువంటి కార్యము, పాపమునకు బలిగా తనను తాను మరి అర్పించుకొని బలియాగముగా చేయబడిన ఆ కార్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వధింపబడిన గొర్రెపిల్ల అక్కడ కనపడతా ఉన్నాడండి. యూదా గోత్రపు సింహమే ఆయన దావీదుకు వేరు చిగురైనటువంటి వాడే, కానీ అక్కడ వధింపబడిన గొర్రెపిల్లగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం మహిమపరచబడును గాక. హల్లెలూయా, మరి అక్కడ నిలిచి ఉండుట చూచితిని అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథంలో నేను కొన్ని మరి యేసుక్రీస్తుకు ఆపాదించబడినటువంటి నామములు, పేర్లు నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాను. అక్కడ వధించబడిన గొర్రెపిల్ల, ఇంకా మనకు ఎక్కువ సార్లు ఇటువంటి పేర్లతోనే యేసుక్రీస్తు కనిపిస్తాడు. ఈ మాటల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఎవరు ఈయన అనేటువంటి ఒక అనుమానం మనకు తలెత్తుతుంది. అందుకే యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి ప్రకటన గ్రంథంలో ఆయన గురించి ఆపాదించినటువంటి ఆ యొక్క నామములు, పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాను. మనం ముందుగా చూసినాం, మరి ఈ యొక్క ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో 5వ వచనంలో యూదా గోత్రపు సింహముగా ఆయన చూస్తూ ఉన్నాం.
ఆ తర్వాత ఆయన మరి ఆ దావీదుకు వేరుచిగురుగా ఉన్నటువంటి వాడుగా చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అనగా దావీదు సింహాసనము మీద కూర్చుండి యుగ యుగములు కూడా మరి ఆ యొక్క రాజ్య పరిపాలన చేయవాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. అందుకే దావీదుకు వేరుచిగురు అని ఆయన పిలువబడతా ఉన్నాడు. హల్లెలూయా. యూదా గోత్రపు సింహము ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తరువాత వధించబడిన గొర్రెపిల్ల, ఆయన చేసిన కార్యము మరి యుగ యుగములకు మరి ఆయన ఆ కార్యమును జరిగించి దానిని ముగిస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఆయన వధించబడిన గొర్రెపిల్ల, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. తరువాత ప్రకటన గ్రంథము 3:7 వచనంలో దావీదు తాళపు చెవి కలిగిన వాడు అని చెప్పబడతా ఉన్నాడు ఆయన, యేసుక్రీస్తును. తరువాత ప్రకటన గ్రంథం 3:14లో ఆమేన్ అనువాడు. తరువాత ప్రకటన గ్రంథం 3:21లో జయించిన వాడు. హల్లెలూయా. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 3:1లో 7 నక్షత్రములు తన కుడి చేతిలో పట్టుకున్నవాడు. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథం 3:1లో 7 ఆత్మలు కలిగినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 2:18లో అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజి వంటి పాదములు కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రకటన గ్రంథము 2:8 వచనంలో మొదటివాడు కడపటివాడుగా ఉంటా ఉన్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. 7 దీపస్తంభములు అనగా 7 సంఘములు అయి ఉంటా ఉన్నాయి. కాబట్టి 7 సంఘముల మధ్యలో ఆయన సంచరించేవాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆది సంభూతుడు, నమ్మకమైన సాక్షి, భూపతులకు అధిపతి అనేటువంటి పేర్లు ఆయనకు ఆపాదించబడతా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ఆ తరువాత అల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో కూడా చెప్పబడతా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత మనుష్య కుమారుడు, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. తరువాత కోత కోయువాడు, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. తరువాత ద్రాక్ష గానుగను త్రొక్కువాడు, 14వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19-20 వచనాలు. నమ్మకమైన వాడు, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. సత్యవంతుడు, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనము. నీతిని బట్టి విమర్శ చేయువాడు, 19-11వ వచనము. వ్రాయబడిన నామము కలవాడు, వ్రాయబడిన నామము అది ఆయనకు మాత్రమే తెలుసు, కానీ మరి ఎవరికీ కూడా తెలియదంట. హల్లెలూయా. అంటే ఇంకొక నామము ఆయనకు ఇవ్వబడతా ఉంది. అది వ్రాయబడిన నామము, అది పొందిన వానికి తప్ప మరి ఎవనికి తెలియదు కదా. హల్లెలూయా. ఆయనకు మనకింకా తెలియని ఇంకొక నామము కూడా ఉంది. హల్లెలూయా. బహుశా మనము ఆయనను కలుసుకున్నప్పుడు చూడబోతా ఉన్నామేమో, మనకు తెలియదు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికలు అద్భుతము. మనకు తెలిసిన యేసుక్రీస్తు కొద్దిగానే మనకు తెలుసు. మనము ఆయనను చూసినాం, తెలుసుకున్నాం, గ్రహించగలుగుతా ఉన్నాం. కానీ తెలియని ఆయనలో ఉన్నటువంటి అధికారము, ఆయనలో ఉన్నటువంటి శక్తి, మహిమ, బలము ఎంతో అద్భుతమైనది. యుగ యుగములలో ఆయన ఏమై ఉన్నాడో దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆయనకు వ్రాయబడిన మరి యొక్క నామము కలిగి ఉంటా ఉంది. అది ఆయనకు తప్ప మరి ఎవరికి తెలియదు అని ప్రకటన గ్రంథము 19-12వ వచనంలో చెప్పబడతా ఉంది. తర్వాత మనందరికీ తెలుసు ఆయన దేవుని వాక్యమై ఉన్నవాడు. 19-13లో జనములను కొట్టువాడు, ఇనుపదండముతో ఏలువాడు. 19-15వ వచనం. ఉగ్రత అను మద్యపు తొట్టిని తొక్కువాడు. 19-15వ వచనం. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనము. తరువాత మరి ప్రకాశమానమైన వేకువ చుక్కగా ఉన్నటువంటి వాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము. తరువాత జీవజలముల బుగ్గయి ఉన్నటువంటి వాడు. ప్రకటన గ్రంథము 22:6వ వచనము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా ఈ నామములు, ఈ అధికారములు, ఈ యొక్క బలము, ఈ శక్తి, ఈ కార్యములు
యేసుక్రీస్తుకు ఆపాదించబడతా ఉన్నాయి. కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఈ యొక్క విధముగా దేవుడు ఆయనను, యేసుక్రీస్తును ఆయన మరి కలగజేసి ఉంటా ఉన్నాడు. ఆయా కాలములలో, ఆయా మరి సందర్భాలలో, ఆ యొక్క మరి యుగ యుగములలో మరి యేసుక్రీస్తు ప్రభువు మనకు ఈ విధంగా మనము ఆయనను చూడబోతా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆయన శరీరధారి అయిన యేసుక్రీస్తు కాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన శరీరధారిగా లేడు కాబట్టి ఇక ఆయన శక్తి, ఆయనకున్న మహిమ, ఆయన చేసేటువంటి కార్యములు అపరిమితమైనవిగా ఉంటా ఉన్నాయి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అనగా మనము ఊహించలేని కార్యములు ఆయన జరిగించువాడు. కాబట్టి ఆయన అద్భుత కార్యములు జరిగించువాడుగా ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క అందులో భాగంగా ఈ యొక్క నామములు యేసుక్రీస్తుకు ఆపాదించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ వధించబడిన గొర్రెపిల్ల అక్కడ నిలిచి ఉండుట చూచితిని అని చెప్తా ఉన్నాడు యోహాను భక్తుడు. ఆ తర్వాత ఆ గొర్రెపిల్లకు ఉన్నటువంటి కన్నులను గురించి, కొమ్ములను గురించి కూడా అక్కడ చెప్పబడతా ఉంది. చూడండి, ఆ మాట నేను చదువుతా ఉన్నాను. మరి వధించబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని, ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అన్నంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ యొక్క మరి ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉంటా ఉన్నాయి. 7 కొమ్ములు ఏంటి అనంటే, కొమ్ము అధికారానికి సూచనగా, అధికారానికి గుర్తుగా ఉంటా ఉంది. యేసుక్రీస్తు ఆయా నామములు కలిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అనేకమైన అధికారములు కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకే ఆయన తలపైన కిరీటములుండెను అని చెప్పబడుతూ ఉంది. చూడండి, ఒక కిరీటము, ఒక అధికారము కలిగిన వానికి సూచనగా ఉంటా ఉంది. కానీ ఈయన అధికారములు కలిగినటువంటి వాడు. అందుకే ఆయన తలపైన కిరీటములుండెను అని ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో మనం చూడగలుగుతాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ యొక్క వధించబడిన గొర్రెపిల్లకు 7 కొమ్ములు అనగా 7 అధికారాలు. ఆ అధికారాలు కూడా ఏమై ఉంటా ఉన్నాయో నేను చెప్పి ఈ యొక్క ఎపిసోడ్ని నేను ముగించేస్తాను. తరువాత మిగిలిన వచనాలు మరి వచ్చే వారం ఎపిసోడ్లో మనము మాట్లాడుకుందాం. మరి ఈ యొక్క అధికారాలను గురించి, 7 అధికారాలను గురించి నేను చెప్తా ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉన్న అధికారాలు మనం చూస్తే, మొట్టమొదట ఆయన పాపము పైన అధికారము కలిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో మరి యేసుక్రీస్తు ప్రభు ఒక దినాన ఒక పాస్టర్స్ మీటింగ్లో ఉన్నాడు. పాస్టర్స్ మీటింగ్స్ అనగా మరి ఆ దినాన మరి శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ప్రత్యేకముగా మరి అక్కడున్నటువంటి మరి ఆ యొక్క ప్రధాన యాజకులతో మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన మీటింగ్లో ఒక ఇంటిలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం వారే ఉన్నారు. మరి యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చూడటానికి, ఆయన కొరకు, ఆయన ద్వారా స్వస్థతలు పొందటానికి ప్రజలు కూడా వచ్చేవారు. కానీ ఇల్లంతా కూడా మరి ఆ చుట్టుపక్కల ఆ గ్రామాలలో నుంచి వచ్చిన శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులతో నిండిపోయి ఉంటా ఉంది. ఇంకా ఆయనను చూడటానికి వచ్చిన ప్రజలందరూ కూడా బయట నిలబడి ఉన్నారు. అక్కడ స్థలము లేకుండా ఉంది. ఆ సమయంలో ఒక మరి ఈ యొక్క పక్షవాయువు గలవాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు, మోసుకొని వస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో స్థలము లేక పైనుంచి దించుతూ ఉన్నారు. దించినప్పుడు ఆ వ్యక్తిని చూసి అక్కడ యేసుక్రీస్తు అంటా ఉన్నాడు, మరి నీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నవి. అక్కడున్న ధర్మశాస్త్రోపదేశకులు ఆల్రెడీ అక్కడ పాస్టర్స్ మీటింగ్ అవుతా ఉంది. పాస్టర్స్కి కదా ఏదైనా ఒక మాట, ఒక థియలాజికల్ డిబేటబుల్ ఒక మాట, ఒక స్టేట్మెంట్, ఒక వర్డ్ ఏదైనా వచ్చినట్లయితే వెంటనే దాని గురించి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి కదా పాస్టర్స్ ముందు. మరి అట్లాంటి సందర్భమే ఇక్కడ కూడా కలుగుతూ ఉంది. యేసుక్రీస్తు అన్నాడు, మరి మనుష్యుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పినప్పుడు వెంటనే అక్కడున్న వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు, ఈయనెవరు, ఈయన దేవదూషణ చేస్తూ ఉన్నాడు అని అన్నప్పుడు యేసుక్రీస్తు అంటా ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో,
మనుష్య కుమారునికి పాపములు క్షమించుటకు భూమి మీద అధికారము కలిగి ఉంటా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడండి. హల్లెలూయా. పాపములు క్షమించు అధికారము యేసుక్రీస్తుకు తప్ప భూమిపైన మరి ఎవ్వరికి కూడా లేదు. ఏ వ్యక్తికి, ఏ అధికారము కలిగిన వాడికి కూడా, ఏ శక్తికి కూడా ఒక వ్యక్తి యొక్క పాపమును క్షమించగలిగిన అధికారమే కానీ శక్తే కానీ లేదు అని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందుకే యేసు నామములోనే మనకు రక్షణ. ఎందుకంటే క్షమాపణ ఎక్కడుందో అక్కడే మనకు రక్షణ. కాబట్టి యేసుక్రీస్తులో ఆ క్షమాపణ మనకు దొరుకుతూ ఉంది, మనకు రక్షణ మనం పొందుకోగలుగుతా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఆయన మరి పాపమును క్షమించు అధికారము కలిగిన వాడుగా, పాపం పైన అధికారము కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనములలో దేవదూతలను గురించి మాట్లాడుతూ పౌలు అంటా ఉన్నాడు, ఆయన శ్రేష్టమైన అధికారమును కలిగిన వాడు, వారందరికీ పైన ఉన్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవదూతల పైన అధికారమును కలిగి ఉన్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. తరువాత మరి కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 16-17 వచనాలలో అక్కడ మరి పౌలు చెప్తా ఉన్నాడు, కలగజేయబడిన వాటన్నిటిపైన, సమస్తము పైన ఆయన అధికారము కలిగి ఉన్నవాడు అని మరి చెప్తా ఉన్నాడు. అనగా సృజించబడిన ప్రతి దానిపైన కూడా యేసుక్రీస్తు ప్రభు మరి అధికారాన్ని కలిగి ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన లేకుండా ఏది కలగ చేయబడలేదు. హల్లెలూయా. ప్రతిదీ కూడా ఆయన వలననే, ఆయన కొరకు సృజించబడెను అని పౌలు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత 4వ అధికారం ఏంటి అని అంటే మరణము పైన అధికారము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55-57 వరకున్న వచనాలు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. అక్కడ యోహాను భక్తుడితో మరి యేసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో మరణము యొక్క తాళపు చెవి నా ఆధీనంలో ఉన్నది. హల్లెలూయా. ఆయన మరణాన్ని జయిస్తూ ఉన్నాడు. పౌలు అంటా ఉన్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఇదిగో పాపమునకున్న బలము మరణము, కానీ యేసుక్రీస్తు ఆయన దానిని జయించి ఉంటా ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరణము పైన అధికారము కలిగిన వాడు, తరువాత సాతాను పైన అధికారము కలిగిన వాడు మరి యేసుక్రీస్తు ప్రభు అయి ఉంటా ఉన్నాడు. ప్రకటన కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13-15 వరకున్న వచనాలు సాతాను పైన అధికారము కలిగిన వాడు. తరువాత 6వ అధికారం ఏంటి అని అంటే పాతాళము పైన అధికారము కలిగిన వాడు. ప్రకటన గ్రంథము 1:18 ఇదిగో పాతాళము యొక్క తాళపు చెవులు నా ఆధీనములో ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనములు యేసుక్రీస్తు చెరలోనికి వెళ్ళి చెరను చెరగా పట్టుకొని వెళ్ళి అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. చెర అనగా పాతాళములోనికి వెళ్ళి అక్కడున్న పరిశుద్ధుల ఆత్మలను ఆయన తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆ తర్వాత 7వది ఆయన సంఘము పైన అధికారమును కలిగిన వాడు, దీపస్తంభముల మధ్య సంచరించువాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి కొలస్సీ పత్రిక 1:18 ఆయన అంటాడు, సంఘముకు శిరస్సుగా ఉన్నటువంటి వాడు ఆయన అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క అధికారములు కలిగి ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు గురించి మరి మనము చెప్పుకోవటానికి మనకు ఎన్ని రోజులైనా సరిపోదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అంత గొప్ప మరి నామము మనకి ఇవ్వబడింది. ఆ యేసుక్రీస్తు ప్రభువు మనకు ఇవ్వబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి యోహాను సువార్త మరి ముగింపులో యోహాను చెప్తా ఉన్నాడు, ఆయన గురించి రాయటానికి ఈ లోకములో ఉన్న గ్రంథములు సరిపోవు. ఆయన చేసిన కార్యములు అంత గొప్పవి, ఆయన అంత శక్తిమంతుడు, అంత గొప్పవాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథము యేసుక్రీస్తు కార్యములతో నింపబడి ఉన్నటువంటి ప్రకటన గ్రంథముగా మనం చూడగలుగుతాం. ఆయన జరిగించినటువంటి కార్యములు మనము సువార్తలలో చూస్తూ ఉన్నాం. కానీ ఇంకా జరగబోవు కాలములో కూడా యేసుక్రీస్తు తన కార్యములను
నెరవేరుస్తూ ఉన్నాడు. కానీ మహిమా స్వరూపుడుగా, ఆయన శరీర సంబంధిగా కాదు, కానీ మహిమా స్వరూపుడుగా ఈ కార్యములన్నిటినీ, ఇక ముందు జరగబోయే కార్యములన్నీ కూడా ఆయన మహిమా స్వరూపుడుగా ఆయన జరిగిస్తూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి మరి శక్తి కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువును మరి మనం కలిగి ఉంటా ఉన్నాం. ఆయన మనకి ఇవ్వబడుతూ ఉన్నాడండి. మన నిమిత్తం దాసునిగా, దరిద్రునిగా ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. మన స్వరూపమును, మన పోలికను ధరించుకున్నాడు. మనుష్యుని పోలికగా పుట్టెను అని మరి ఫిలిప్పీ పత్రికలో మనము 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను నన్ను రక్షించటానికి, మనల్ని విమోచించటానికి, మనల్ని పాపము నుంచి విడిపించటానికి ఆయన ఈ విధంగా ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. అట్టి యేసుక్రీస్తును నువ్వు తెలుసుకున్నవా? నీవు ఆయనను నీ హృదయంలోనికి ఆహ్వానించినవా? ఆయనతో సహవాసాన్ని కలిగి ఉన్నవా? ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈరోజు ఈ ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నటువంటి మనకు రాబోయే దినాలలో మనము ఇంకా భయంకరమైన కార్యాలు చూడబోతా ఉన్నాం. చూడండి, ఆయన మద్యపు తొట్టిని, దేవుని యొక్క ఉగ్రత అనే మద్యపు తొట్టిని త్రొక్కువాడు. అనగా ఎవరైతే యేసుక్రీస్తును మరి అంగీకరించలేదో, తెలుసుకోలేదో, విసర్జించినారో, వారు ఒక దినాన ఆ త్రొట్టిలో ద్రాక్ష గెలలు వేసి ఏ విధంగా గానుగలో త్రొక్కబోతా ఉన్నారో ఆ విధముగా మరి త్రొక్కబడబోతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఆ దినాన వారి రక్తము ఏరులై పారబోతా ఉంది అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అనే కృప నేడు మనకు ఉండగానే ఆయన సన్నిధికి వద్దాం. ఆయన నిన్ను నన్ను విమోచించటానికి, మన పాపముల నుంచి మనల్ని విమోచించి విడిపించి నిత్య రాజ్యములో, పరలోక మహిమలో మనల్ని చేర్చడానికి ఆయన మనల్ని కోరుతా ఉన్నాడు. ఈరోజు నీవు నీ పాపము నుంచి విడిపించబడినవా? ఇంకా పాపంలోనే జీవిస్తా ఉన్నావా? చూడండి, నరకము సాతాను నిమిత్తము నిర్మించబడింది, కలుగజేయబడింది, మనుషుల కొరకు కాదు. కానీ సాతానుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ నరకములోనికి మనుష్యులను లాగుతూ ఉన్నాడు. మనుష్యులను బలహీనులనుగా చేసి, దేవుని యొక్క మహిమను పొందుకొనకుండా చేసి, పరలోక రాజ్యమును పొందుకొనకుండా చేసి నాశనమునకు లాక్కెళ్తా ఉన్నాడు. ఈరోజు అట్టి నరకానికి నువ్వు వెళ్లకుండా పరలోక రాజ్యంలో నిన్ను చేర్చాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి, నిన్ను నన్ను నశించిపోయిన మనల్ని వెతికి రక్షించటానికి ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. అట్టి క్రీస్తును నువ్వు అంగీకరిస్తే నువ్వు ధన్యుడవే. ఇంకా ఈ లోకం యొక్క ఈ లోకంలో ఉన్న మరి విషయాలను నువ్వు చూస్తూ మోసపరచబడుతూ ఉన్నట్లయితే, ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒకరోజు మరి నాశనం కాబోతా ఉంది. అదంతా కూడా నటన అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఆ నటనను నువ్వు నమ్మి మోసపరచబడితే, అయ్యో మనంత దౌర్భాగ్యులు ఎవరూ ఉండరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనకి ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభు మనకి ఇవ్వబడతా ఉన్నాడు. ఆయన లోనికి రా, ఆయనను అంగీకరించు, ఆయనను హత్తుకో, నువ్వు రక్షించబడతావు, నువ్వు కాపాడబడతావు, రాబోయే ఉగ్రత నుంచి తప్పించబడతావు. అటువంటి కృప దేవుడు మన జీవితంలో దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, ఈ దినము మాకిచ్చిన ఇటు ధన్యత కొరకై నీకు వందనాలు. ఈ సమయంలో నాయన ఈ వాక్యం వినిచున్న నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి నాయన. ఇంకా ఎవరైతే నీ రక్షణ ప్రణాళికలో చేర్చబడలేదు ప్రభువా, నీకు వందనాలు. నీ కృపలోనికి తీసుకొనండి, నీ కృపలోనికి చేర్చుకొనండి నాయన. మీరిచ్చే నిత్య జీవము అనేటువంటి ఆ రక్షణ ప్రణాళికలో చేర్చబడటానికి కృప దయచే. వధింపబడిన గొర్రెపిల్లగా మా నిమిత్తము మీరు చేయబడినారు నాయన. నీకు వందనాలు యేసు, నీకు వందనాలు ప్రభువా. మరి అట్టి ధన్యతలో మేమందరము జీవించి నాయన యుగ యుగములు మీతో కలిసి జీవించగలిగే కృప మాకు దయచేయమని, ఈ వాక్యం వినిచిన నీ బిడ్డలందరినీ మీరు స్థిరపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాల్ని చూస్తున్నటువంటి మీరు ఈ వాక్యాల్ని ఇతరులతో పంచుకొనండి. అనేకులు మరి ఆశీర్వదించబడి ఆయన రాకడ కొరకు సిద్ధపడి మరి దేవుని మహిమపరిచేటువంటి కృప దేవుడు వారికి దయచేయునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.